కనబడతాను. ఇక దానితో పాటుగా మరో అంశం, ఏం జరుగుతుంది గ్రామంలో, ఏం జరుగుతుంది పల్లెలో, పల్లె ఏమంటుంది, పల్లె ఏమని పిలుస్తుంది, పల్లె రెండు అంశాలను అడుగుతుంది. ఎక్కడరా నా రైతు భరోసా, ఎక్కడరా నా రైతు బీమా, ఎక్కడరా నా రుణమాఫీ, ఎక్కడరా ఫ్రీ కరెంట్. ఇది పల్లెలలో నినాదం కూడా కూస్తున్నది. ఇది పల్లెలలో పూర్తి స్థాయిలో కూడా భయంకరంగా కూడా ఒక ఉద్యమంలా ఉవ్వెత్తున కూడా ఎగసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, వనపర్తి జిల్లా పెద్దగూడెం వద్ద సోమవారం కాంగ్రెస్కు సంబంధించిన రైతు డిక్లరేషన్ పత్రాలను దహనం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు. రైతు భరోసా మోసం భగ్గుమన్న రైతాంగం 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్, హామీలని బేషరతుగా అమలు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసన ఆందోళన, పలుచోట్ల రోడ్లపై బైఠాయింపు ధర్నలు, సీఎం దిష్టిబొమ్మల దహనం, రాస్తోరోకలు, వరంగల్లో హామీ పత్రాల సమాధి, భద్రాద్రిలో దున్నపోతుకు వినతి పత్రం, ఎక్కడికెక్కడ నిర్బంధం, అక్రమ అరెస్టులు. కాంగ్రెస్ పై కర్షకులు కన్నెర్ర చేసిర్రు. రైతు భరోసా కోతలపై భగ్గుమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లను కొల్లగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట తప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాట తప్పిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతు భరోసా కింద ఏడాదికి 15,000 ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం భరోసాలో కూత పెట్టి ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించడంపై అదే వరంగల్ జిల్లా భగ్గుమన్నది. రైతు భరోసాలో కోతను నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరగగా అత్యధికంగా వరంగల్లోనే అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంచనే మోసం, దగా, నయవంచన అంటూ మరోసారి కూడా రుజువైందంటూ కూడా రైతుకు సంబంధించి నేతలు విమర్శించారు. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుంది అంటే వరంగల్నే, తెలంగాణ గర్జన మొదలైంది వరంగల్లోనే, తెలంగాణ రణబేరి మొదలైంది వరంగల్లోనే, పోరాటాల స్ఫూర్తిగల్ల జిల్లా ఓరుగల్లు జిల్లా. అలాంటి ఓరుగల్ల జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఎందుకు దాంతోపాటు రిజర్వాయర్ల విషయంలో కావచ్చు, వాగులు వంకలు కూడా ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో 3 పంటలు పండించే అవకాశాన్ని ఉంటాయి. గత ప్రభుత్వానికి సంబంధించి లేకపోవచ్చేమో, కానీ ఇప్పటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆ అవకాశం ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో రైతుల రణం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి ఆగ్రహానికి బలి కావాల్సిందే. ముఖ్యమంత్రి రైతుల ఆగ్రహానికి బలి కావాల్సిందే. ముఖ్యమంత్రి ఆగ్రహానికి ఇక్కడ ఎవరు బలి కారు. ఎందుకంటే పోరాటం కలిగిన రైతు అనే వ్యక్తి సామాన్యుడిగా మీరు అభివర్ణించుకోవచ్చు, కానీ నేను అసామాన్యుడిగా వర్ణిస్తాను. నిత్యం తన పంట మీద శాస్త్రవేత్తలా పనిచేస్తాడు. అధిక దిగుబడి తీసుకురావడానికి నిరంతర పోరాటం చేస్తాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా గ్రహించారు. మరి మన ముఖ్యమంత్రి ఎందుకు రైతులను మోసం చేస్తుండో కూడా అర్థం కావట్లేదు. దీంట్లో ఒక చిన్న విషయం చెప్తానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన సువర్ణ పరిపాలన ఎందుకంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతు రుణమాఫీ ఏకకాలంలో జరిగింది. ఎలాంటి కండిషన్స్ అప్లై లేదు. తాను మాట ఇచ్చాడంటే జరిగిపోవాలంతే. అదేవిధంగా ఇప్పుడున్నది కూడా గదే కాంగ్రెస్ కదా. ఎందుకు జరగట్లేదు అంటే ముఖ్యమంత్రి సీట్లో, అంటే ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అయి ఉండాలి, ఆలోచన వ్యక్తి అయి ఉండాలి, ప్రజల ఇష్టం కోసం పనిచేసే వ్యక్తి ఉండాలి, అన్నింటినీ తట్టుకోగలగాలి. పారిశ్రామికవేత్తల ఒత్తిడి ఉంటుంది, అన్ని రకాలుగా రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా తనకు ఉంటుంది. కానీ ఈరోజు రైతులను మోసం చేసి, ఇక ఇంకొక విషయం, నిర్బంధాల తెలంగాణ, పోలీసుల నీడలో తెలంగాణ, రాజ్యాంగం అనేది ఉందా అన్న? ఈ తెలంగాణలో మాట్లాడిన భావ ప్రకటన స్వేచ్ఛ లేదు కదా. ఈ తెలంగాణలో ఎటు చూసినా కన్నీళ్ళ వరదనే కదా. మొన్నటి వరకు హైదరాబాద్లో ఎక్కడైనా చూస్తే నా ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కూల్చేస్తారో అనే హైడ్రాతో భయం. ఇప్పటి వరకు కూడా అదే. ఇంకో పక్కన మూసీ పక్కనే నేను నివాసం ఉన్న ఊళ్ళో ఉన్న భూమిని అమ్మి మరీ తెచ్చుకున్నా అన్న ఇల్లు కట్టుకున్నా అనే కూడా ఎప్పుడు కూల్చేస్తారో తెలియదు. నెంబర్ 2, ఇప్పుడు మళ్ళీ పోలీసుల నిర్బంధంలో సర్వే జరుగుతుంది. ఆ పోలీసుల కాకీల చేతిలోనే. పోలీసులు ప్రజలకు రక్షణ, కానీ ఈనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ మంత్రులకు, అధికారులకు రక్షణగా మారిపోయారు పోలీసులు. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది 1 2 3 4 5 6 7 8 9 10 మంది పోలీసులు, 1 2 2 రైతులు, 3 4 ఆఫీసర్లు. దేనికోసం ఇది? ఔటర్ రింగ్ రోడ్ నుంచి 4th సిటీని కలుపుతూ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం
ఆకుతోటపల్లి శివార్లో పోలీసుల బందోబస్తు మధ్య మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులు. ఒక్క రైతు 10 మంది పోలీసులు నిర్బంధంలో గ్రీన్ఫీల్డ్ సర్వే చెప్పలే. ఔటర్ రింగ్ రోడ్డు 4th సిటీని కలిపేందుకు పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన రైతులు ఆల్రెడీ బలైపోతున్నారు, ఇక్కడ కూడా మరొకసారి బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే విషయం ఇంకొకటి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఈ ఎపిసోడు చాలా భయంకరమైంది అని కూడా చెప్పచ్చు. అంటే ఈరోజు నేను పట్టెడన్నం పల్లెంలో వేసుకున్నా, ఈ 4 మెతుకులు తినడానికి కూడా భయపడుతూ తినాలి. ఏ పోలీసు నేను వచ్చిన బువ్వను ఆపుతారో, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా బువ్వను తొక్కుతాడో, ఎవరొచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు అంటే 5 ఏళ్ళు కనీసం ఒక ముద్ద కూడా కడుపులో దిగకుండా నిర్బంధంలో తెలంగాణ ఉంది. నిజంగా కూడా ఇక్కడ రాజ్యాంగం ఉందా లేదా అనేది కూడా మీరే ఆలోచించుకోరు. రుణమాఫీ కాలేదనే హైకోర్టుకు 2 లక్షలు మాఫీ చేస్తానని ప్రభుత్వం మోసం చేసింది అంటూ పూర్తి స్థాయిలో మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు, పూర్తి స్థాయిలో వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామనే ఆర్భాటం ప్రకటనలతో కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అంటూ హైకోర్టుకు నాగర్ జిల్లా వెల్ద మండలానికి సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇది తెలంగాణలో చైతన్యం. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ఊరికే రారు. ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే తమ ప్రాణం మీద కూడా ఎప్పుడూ ఆశలు ఉండవు. ఒక భవిష్యత్తు, ఒక జనరేషన్, ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదులుతాడు. కనురెప్ప కొట్టుకునే లోపు పోయే ప్రాణం కోసం ఎప్పుడూ ఆలోచించరు. రాబోయే తరాలు ఇక్కడి ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి ఆ హామీలతో తీవ్రమైన దుమారం లేపిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆఖరికి రాజ్యాంగాన్ని పట్టుకొని, రాజ్యాంగం మీద నమ్మకంతో, న్యాయస్థానం మీద విశ్వాసంతో రైతులు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అడ్డగోలు హామీల మీద మరొకసారి చెయ్యి కలిపి మళ్ళీ జట్టుతో కలిసి పూర్తి స్థాయిలో వెళ్తున్న తరుణం మనం చూడొచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అని చెప్పడానికి కూడా ఇదొక ఉదాహరణగా మనం అభివర్ణించవచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా కనబడుతున్న అనేక రకాల అంశాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా తీవ్ర దుమారం లేపుతున్నది. ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ కావచ్చు, లేదా ఇతరత్ర సంబంధించిన అంశాలలో జరిగిన ఎపిసోడ్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఏమేం జరుగుతున్నది, ఏమేం కథ అనేది కూడా మనం చూస్తున్న ఎపిసోడ్ కూడా చూడొచ్చు. అయితే వాస్తవానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా మనం సమస్యలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక దీనితో పాటు ఇగో ఏంటిది, ఇగో గిద్ది చూడు, యూరియా దొరుకుతలేదు. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, యూరియా దొరుకుతలేదు. సొసైటీలలో నో స్టాక్ బోర్డులు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు, నెక్కొండలో బారులు తీరిన అన్నదాతలు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరంగల్ ఇప్పుడు రూరల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి పక్కనే ఉండే నెక్కొండ. ఇక్కడ నెక్కొండకు సంబంధించి యూరియా కోసం రైతులు ఎట్లున్నారో ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఆనాటి రోజులు ఎట్లుండే, ఈనాటి రోజులు ఎట్లుండే తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం ఇంకొకటి ఉంటుందా? తెలంగాణలో రైతులు మళ్ళీ యూరియాల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రేపు చెప్పులు అయితే, రేపు తర్వాత పట్టా పాస్బుక్లు అయితే, రేపు తర్వాత ఈ లైన్లలో రకరకాలుగా రాళ్ళు, అన్ని రకాలుగా జనాలకు సంబంధించి జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో యూరియా దొరుకుతలేదు అనే ఎపిసోడ్ని కూడా ఆఖరికి చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి కనీసం రైతులకు కూడా సరి అయిన భరోసా కల్పించలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. పైసలు మస్తున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, హైదరాబాద్కి ఇవ్వకపోతే ఎట్లా, ఎంఐఎంతో కలిసి అభివృద్ధి చేస్తాం, జూ పార్క్, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఓపెన్ రికార్డు టైంలోనే పూర్తి చేస్తామన్న సీఎం మన్మోహన్ పేరు పెడతామని ప్రకటన, మూసీని అభివృద్ధి చేస్తామని వెళ్ళాడు. అసలు నాకు అర్థం కాదు, మిస్టర్ యనుమల రేవంత్ రెడ్డిజీ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అనుకుంటా, ఈ ఫ్లైఓవర్ జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఉన్న ఫ్లైఓవర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టింది. దీనిని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ సారథ్యంలో కట్టింది. దీన్ని అద్భుతంగా ఈరోజు కట్టింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కట్టింది, వీళ్ళు పోయి రిబ్బన్ కట్ చేస్తారు అంతే.
పైసలు మస్తున్నాయన్న మరి ఏడవైనాయి